మౌలి స్కూల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా యూట్యూబ్ ఛానల్లో మౌలి స్కూల్ ఎడ్యుకేషన్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్లో కొడితే వెంటనే నా వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయండి. చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని వీడియోస్ నేను తొందరలోనే అప్లోడ్ చేస్తుంటాను. మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇస్తాను. ఇప్పుడైతే ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. ఆధార్ లేకుండానే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వివరాలు సిఎస్సి వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఇది మే 5 వరకు ఫస్ట్ మనకి గడువు ఇచ్చారు. అయితే ఇప్పుడు మే 31 వరకు కూడా ఈ తేదీ ఉంది. ఇది అన్ని ప్రైవేట్ స్కూల్కి వర్తిస్తాయండి. ఇది అన్ని రెగ్యులర్ రిజిస్టర్డ్ ప్రైవేట్ స్కూల్కి అన్నీ వర్తిస్తాయి. కంపల్సరీగా వాళ్ళ స్కూల్లో పనిచేసే టీచర్స్ వివరాలు అనేవి గవర్నమెంట్ వెబ్సైట్స్ అండి. సిఎస్సి కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ఒక గవర్నమెంట్ వెబ్సైట్లో వాళ్ళ వివరాలన్నీ నమోదు చేయాలి. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్కి సంబంధించండి. ఇది మే 31 లోపు ఖచ్చితంగా అందరూ నమోదు చేయాలి. అయితే వివరాల్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం మన సెల్లోనే చేయొచ్చండి. గూగుల్ యాప్ ఉంటుంది కదా సెల్లో. నేను ఇప్పుడు మీకు చూపించిన విధంగా గూగుల్ని ఓపెన్ చేయండి. చేసినాక ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీరు సిఎస్ఈ అంటే కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండి. ఇది ఒక గవర్నమెంట్ వెబ్సైటు ఒకటి చూపిస్తున్నా కదా, అట్లా టైప్ చేయండి. చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఒక లింక్ ఇస్తాడండి. ఫస్ట్ లింక్ చూడండి, సిఎస్ఈ అని ఉంది బ్లూ కలర్లో. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకు ఒక మెనూ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇది గవర్నమెంట్ వెబ్సైట్ సిఎస్ఈలోకి వెళ్ళిపోయామండి. ఇందులో మనకి 3 రోస్లో ఫస్ట్ 2 కాలమ్స్, సెకండ్ కాలం చూడండి, ప్రైవేట్ స్కూల్ టీచర్ పర్టికులర్స్ అని బాక్స్ ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇది ఇంపార్టెంట్. లాగిన్ పేజ్లో మనం మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్, యూజర్ నేము అండ్ ఇంతవరకే జగనన్న అమ్మఒడికి యూజ్ చేసిన పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ పాస్వర్డ్ అనేది అమ్మఒడి చాలా రోజులు అయింది కాబట్టి మర్చిపోయామనుకుంటే ఏం దిగులు పడద్దు. మనం స్థానిక ఎంఆర్సీలో మన మండలంకి సంబంధించిన రిసోర్స్ సెంటర్ ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ సంబంధించి, అక్కడ ఎంఈఓ దగ్గర మనకి మన పాస్వర్డ్ని రికవర్ చేసి మనకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకునే విధానం మనకి ఇస్తారండి. మీరేం వరీ అవ్వద్దు. అయితే నేనైతే నా స్కూల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిపోతున్నా. ఇక్కడ లాగిన్ క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్లో నెక్స్ట్ ఇది ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. యూజరు, సర్వీసెస్, రిపోర్ట్స్ అండ్ లాగౌట్. ఈ ఆప్షన్స్లో మనకు ఉపయోగపడేది సర్వీసెస్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ ఉంటాయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షను ప్రైవేట్ టీచర్స్ ఇన్ఫో అండి సర్వీసెస్లో. అది క్లిక్ చేసిన వెంటనే మనకి టీచర్ మొబైల్ నెంబర్, ఎంటర్ టీచర్ మొబైల్ నెంబర్ అండ్ బాక్స్ సబ్మిట్ డీటెయిల్స్ అని ఉంది. ఇది వరకు ఇదే ప్లేస్లో టీచర్ ఆధార్ నెంబర్ అని ఉండేదండి. మే 5 తర్వాత దాన్ని చేంజ్ చేశారు. అవసరం లేదు ఆధార్ అని, టీచర్ యొక్క మొబైల్ నెంబర్తోనే డీటెయిల్స్ని సబ్మిట్ చేసే విధంగా ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఆధార్ అవసరం లేదని నేను అందుకే థంబ్నెయిల్స్లో పెట్టానండి. అయితే ఇక్కడ మనం మన స్కూల్లో సపోజ్ తెలుగు టీచర్కి మనం డేటా ఎంటర్ చేయాలి. ఆమె యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ తీసుకొని ఈ బాక్స్లో మనం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి, నేను ఇదివరకు ఎంటర్ చేస్తున్నా కాబట్టి కొన్ని నెంబర్ చూపిస్తుంది, ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ డీటెయిల్స్ కొట్టాలి. సబ్మిట్ డీటెయిల్స్ కొడితే నెక్స్ట్ పేజ్లో మనకి ఇలా పర్టికులర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ టీచర్ స్కూల్ డీటెయిల్స్ అనే వాటి ఫిల్ అయి ఉంటాయండి. మన స్కూల్ లాగిన్లో మన స్కూల్ యూడైస్ కోడ్, స్కూల్ పేరు, డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్ అన్నీ. తర్వాత టీచర్ బేసిక్ డీటెయిల్స్ అని మనం ఎంటర్ చేసుకోవాలి. కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా, టీచర్ నేము, టీచర్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మొబైల్ నెంబర్, కమ్యూనిటీ, డిసేబిలిటీ ఇలా. తర్వాత వచ్చేసి టీచర్ శాలరీ డీటెయిల్స్. ఇక్కడ మన టీచర్కి మనం ఎంత శాలరీ ఇస్తున్నాం, 5,000, 10,000, 15,000 ఎంటర్ చేసి వాళ్ళకి ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయకపోతే 0 అని పెట్టేయండి. పే చేస్తే అక్కడ ఉన్న పే చేసిన అమౌంట్ ట్యాక్స్ నెంబర్ సంథింగ్ ఏదో ఒకటి వేయాల్సి వస్తుంది. అలాగే టీచర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మనం చూపించిన విధంగా ఎస్ఎస్సి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సి బోర్డు ఆంధ్రప్రదేశ్ అయితే ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలండి. వాళ్ళు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్ అదే మంత్ వేసుకోవాలి అండ్ ఇయర్. తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏపీలో చదివే వాళ్ళకు ఉంటుంది. అలాగే డిగ్రీలో కూడా బీఏనా ఆ గ్రూపులు సెలెక్ట్ చేసి అది కూడా
పాసింగ్ ఇయర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత డిగ్రీ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పీజీ క్వాలిఫికేషన్ ఉంటే ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పీజీ యొక్క బోర్డు ఎంటర్ చేసుకోవాలి. కింద టీచర్ అడ్రస్ డీటెయిల్స్ అండి, రూరల్, అర్బన్, డిస్ట్రిక్ట్, మండలం, లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అయితే పంచాయతీ, వార్డు అయితే వార్డు కొట్టి కింద సబ్మిట్ కొట్టగానే మనకి డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ వస్తుంది. ప్రజెంట్ అదైతే నేను ఎంటీగా కొడుతున్నాను కాబట్టి ఆ మెసేజ్ మీకు చూపించలేను, మీకైతే కంపల్సరీగా వస్తుంది. అది అయిందో లేదో కన్ఫర్మేషన్ కోసం నేను చూపించిన విధంగా రిపోర్ట్స్లోకి వెళ్ళి ప్రైవేట్ టీచర్ ఇన్ఫో రిపోర్ట్ అని కొడితే మీరు ఎంటర్ చేసిన ఆ టీచర్ నేము టోటల్గా ఒక వరుసలో ఆ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి సీరియల్ నెంబర్ వైజ్గా. ఎంతమందిని మీరు ఎంటర్ చేస్తే అన్ని నెంబర్స్ వరుసగా మీకు చూపిస్తుందండి. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క టీచర్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ ఇలా ఎంటర్ చేసుకుంటూ లాగౌట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.